జై వాసవి అందరికీ నమస్కారం. నా పేరు ఆతుకు నగేష్ కుమార్. నేను ఒక మంచి టిప్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే మెడిసిన్. మనం పుట్టినప్పటి నుంచి కూడా పెద్దయ్యేదాకా చిన్న అస్వస్థతకు గురైనా గానీ ఎమ్మన్నే డాక్టర్‌ని సంప్రదిస్తా ఉంటాం. మరి వారు మన రోగానికి సంబంధించిన మెడిసిన్‌తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి గ్యాస్‌కి గానీ, అరుగుదలకు గానీ ఇట్లా వేరే వేరే టాబ్లెట్స్ కూడా ఇస్తా ఉంటారు మనకి. యాంటీబయోటిక్ కూడా కలిపిస్తా ఉంటారు. దానివల్ల మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతా ఉంటుంది. అలాగే చిన్న చిన్న వాటికి కూడా మందులు వాడటం వల్ల కూడా డోసేజ్ కూడా పెరుగుతా ఉంటది. పెద్దయిన తర్వాత ఇయన్నీ కూడా పనిచేయవు మళ్ళీ ఎంత మందులు వాడినా గానీ. ఫ్రెండ్స్, మనందరం గూడా పాత రోజుల్లో లంకనం అనేవాళ్ళు. అంటే ఉపవాసం. అలా ఒకరోజు, 2 రోజులు ఉపవాసం ఉండటం వల్ల మన బాడీలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ గానీ, అలానే కొవ్వు పేరుకుపోయింది గానీ, వ్యర్థాలు గానీ అన్నీ గూడా బయటికి పోయి మన ఆరోగ్యం చేకూరుతా ఉంటుంది. మరి ఈ మెడిసిన్ వాడటం వల్ల మనకి నిరోధక శక్తి కూడా తగ్గిపోతా ఉంటది కాబట్టి ఫ్రెండ్స్, అవకాశం ఉన్నంత వరకు మెడిసిన్ అవాయిడ్ చేయండి. ప్రకృతితో సంబంధించిన మిరియాల కషాయం గాని ఇట్లాంటి మన వంటింట్లో దొరికే వాటిని చూడండి. మన ఆరోగ్యం బాగు చేసుకోండి. జై హింద్, జై వాసవి.